మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు అడ్డాగా చేసుకుని మహిళలను మోసం చేస్తూ నిత్య పెళ్లి కొడుకుని ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ శాటిలైట్ మీడియా సంస్థ సీఈఓ అన్నట్టు ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వివాహం పేరుతో మహిళలను నమ్మించి నగదు బంగారం కాజేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పాండురంగనగర్ చెందిన ఒక్కలగడ్డ సాంబశివరావు అనే వ్యక్తి 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందికి పైగా మహిళలను మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ముదిరేపల్లి మండలానికి చెందిన ఒక మహిళ నుంచి 1 లక్ష నగదు 10 కాసులు బంగారు చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ సత్య ఫీల్డ్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్య, ఎంతమంది మోసం చేసిన ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదు? ప్రస్తుతం ఎలా వెలుగు చూస్తుంది? ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, నిత్య పెళ్లి కొడుకుని ఏలూరు జిల్లా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఏదైతే దాదాపు 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 40 మంది మహిళలను మోసం చేసినట్టు కూడా తాజాగా ఈ రోజు పోలీసులు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అయితే ఏదైతే గుంటూరు జిల్లాకి సంబంధించి పాండురంగనగర్కి చెందిన నక్కలగడ్డ సాంబశివరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక ప్రముఖ శాటిలైట్ సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నానంటూ కూడా ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకుని ఆ ఐడి కార్డుల ద్వారా వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఎవరైతే ఇతని టార్గెట్ మొత్తం కూడా ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఒంటరి మహిళలు అదేవిధంగా పెళ్లి కాని మహిళలే ఇతను టార్గెట్ గా ఎంచుకుని మోసాలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా ఇందులో మోసపోయినట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఇంతకాలానికి ఆలస్యంగా వెలుగు రావడానికి ప్రధాన కారణం మహిళలు కావడం, వాళ్ళు మోసపోయారని చెప్పి బయటికి చెప్పుకోలేని పరిస్థితుల వల్లే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ ఘటన. అయితే తాజాగా ఏదైతే కైకులూరు మండలంలోని ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఇతని చేసిన మోసాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 2020 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఇతను వివిధ రాష్ట్రాల్లో మహిళలను టార్గెట్ చేసుకొని తాను ఒక సంస్థ సీఈఓ అని చెప్పుకుంటూ తన లక్ష్యం వేరువేరు అంటూ ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ వాళ్ళని మోసం చేయడం, అదేవిధంగా ఆ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత వారి దగ్గర ఏవైతే బంగారం ఉందో అదేవిధంగా నగదుని తీసుకోవడం, ఆ మహిళలతో గొడవపడి అక్కడి నుంచి ఆ మహిళ కోసం వాడిన మొబైల్ నెంబర్ తీసేసి మళ్ళీ మొబైల్ నెంబర్ మార్చుకోవడం, ఈ విధంగా మొబైల్ నెంబర్లు మార్చుతూ దాదాపు ఇప్పటి వరకు ఇతను 43 మొబైల్ నెంబర్లు కూడా సిమ్ కార్డులు మార్చినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ విధంగా 40 మంది మహిళలను మోసం చేసి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఇతన్ని కేసులు ఛేదించి పోలీసులు అయితే ఈ సాంబశివరావు అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మహిళల దగ్గర మోసం చేసి తీసుకున్నటువంటి బంగారం కావచ్చు, అదేవిధంగా వివిధ విలువైన వస్తువుల ఆభరణాలు కూడా ఇతని దగ్గర నుంచి పోలీసులు రికవర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సతీష్, చూడొచ్చు. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా ఇటు మహిళల తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒకటే సూచిస్తున్న పరిస్థితి. ఒక చిన్న పెళ్లి అనేది చిన్న విషయం కాదు, జీవితంతో ముడిపడిన విషయం. అలాంటి సందర్భాల్లో ఎవరైనా వివాహానికి సంబంధించి మ్యాట్రిమోనీ సైట్లకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఇటు సమీప పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ సైట్లకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే జిల్లా ఎస్పీ జనరల్ గా పెళ్లి సంబంధానికి కనీసం చుట్టుపక్కల అడుగుతూ ఉంటారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు. దాదాపు ఏదైతే 40 మంది మహిళలు మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకుని అయితే ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని ఎస్ సత్య, జనరల్గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైనా పెళ్లి సంబంధం అంటే చుట్టుపక్కల అందరినీ అడుగుతూ ఉంటారు, రకరకాల ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అలాంటిది 40 మంది అని చెప్తాను. 40 మంది కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఏమైనా చెప్పగలుగుతున్నారు? పోలీసులు ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతున్నారు? సతీష్, ఈ 40 మంది మహిళల్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఒంటరి మహిళలే లక్ష్యంగా ఇతను తీసుకోవడం వల్ల ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఎవరైతే భర్త మరణించి ఒంటరిగా ఉన్న మహిళలు ఇటు మ్యాట్రిమోనీ సైట్లు సంప్రదించడం, మ్యాట్రిమోనీలో వీళ్ళు రిజిస్టర్ చేసుకునే సందర్భాల్లో వాళ్ళని ప్రత్యేకించి ఒంటరి మహిళలను ఇతను ఎంచుకున్న తర్వాత ఇతను ఒక సంస్థ సీఈఓ అని చెప్పి వాళ్ళ ముందు విలాసాలు చూపించడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అది చేసిన తర్వాత వారి దగ్గర ఏవైతే ఉందో బంగారం కావచ్చు, నగలు కావచ్చు, అవన్నీ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించడం, వారి కోసం వాడిన నెంబర్ కూడా ఇతను అప్పటి నుంచి మళ్ళీ మార్చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇలా ఒంటరి మహిళలు కావడంతో పూర్తిగా కూడా వారు బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఇంతమంది మహిళలు మోసపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ 40 మంది మహిళల్లో కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 4 మహిళలు, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ఇటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళలు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సత్య.